గత 50 సంవత్సరాలుగా కొబ్బరి చెట్లే మాకు జీవనాధారం అని అటువంటి కొబ్బరి చెట్లు చెప్పా పెట్టకుండా తొలగించడంతో బతుకుదెరువు పోయిందని వృద్ధురాలు కోట శేషమ్మ మీడియా ముందు కన్నీరు పెట్టుకుంది. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పసుపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా సుమారు 560 కొబ్బరి చెట్లు తొలగించుతున్నట్లు బాధ్యతలు తెలిపారు. అయితే ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై పూర్వ నుండి అనుభవిస్తున్న కొబ్బరి చెట్లను తొలగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సానబోయిన సత్యనారాయణకు చెందిన 25 చెట్లు, పినుపే పల్లాలరావుకు చెందిన 17 చెట్లు, గంటి శ్రీరాములకు చెందిన 10 చెట్లు, గంటి సోమన్న గంటి నాగన్నలకు చెందిన 13 కొబ్బరి చెట్లతో పాటు పలువురు పేదల కొబ్బరి చెట్లను ఇష్టారాజ్యంగా నరికి పడేశారని, అడిగితే ఇల్లు కూడా తొలగిస్తామని హెచ్చరించారని వారు మీడియా ముందు ఆవేదన చెందారు. అధికారులు ఎమ్మెల్యే మాకు న్యాయం చేసి కొబ్బరి చెట్లకు నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరుతున్నారు. దీనిపై R&Bని ఒక మీడియా ప్రతినిధి వివరణ కోరగా వారికి ఎటువంటి నోటీసు ఇవ్వలేదని, వారు తొలగించమంటేనే తొలగించామని, కొందరు తొలగించడం కుదరదని చెప్పడంతో వారి చెట్లు తొలగించలేదని డి వివరణ ఇవ్వడం పసమెరుపు. అంటే పేదవారికి ఒక న్యాయం, డబ్బు పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయమా అంటూ బాధితులు మండిపడుతున్నారు. నమస్కారం అండి. మాకు గంటి సోమన్ అండి నా పేరు. మా నాన్నగారి పేరు గంటి వెంకన్న అండి. మాకు ఇంతవరకు కూడా ఈ రోడ్డు మీద ఎప్పుడూ పూర్వం నాటి నుంచి కూడా అడవిగానే ఉండేదండి. ఈ అడవి అంతా బాగు చేసుకుని మేము ఏదో జీవనోపాధి గురించి మొక్కలు వేసుకున్నామండి. నా 20 చెట్లు కొట్టేశారండి మొత్తం మీద. దానికి మాకు ఏ ప్రభుత్వం కూడా, ఏ నాయకుడు కూడా, పార్టీ ప్రెసిడెంట్లు కానీ, పార్టీ నాయకులు కానీ ఎవరు వచ్చి మమ్మల్ని సంప్రదించలేదండి. ఇక్కడికి వచ్చి ఈ చెట్లన్నీ మొత్తం మీద కొట్టేశారండి. మేము అడ్డం వెళ్తే అలా కుదరదు, మీకు కొట్టి అతమని చెప్పారండి మాకు. అందుకు మాకు ఆఫ్ చేయమన్నా కూడా ఆఫ్ చేయకుండా కొట్టారండి. అయితే మేము రోడ్డు విషయంలో మేము ఏం బాధపడలేదండి. మాకు జీవనప్రదాయం లేదని అయితే ఎకనామికల్ ఎట్లెక్కండి, మాకు ఎకనామిక్ పింఛన్ వస్తుంది. మాకు ఆ చెట్ల మీద ఆధారపడి బతుకుతున్నాను నేను. అవి కూడా కొలగొట్టారండి. అందుకే ప్రభుత్వం మాకు సహకరించి నాయకులు కూడా వచ్చి దీనికి కొంచెం పాల్గొని మాకు ఏదైనా న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. ఇంతకన్నా మేము ఏంటంటే మీరు న్యాయం చేయకపోతే మేము ఏదన్నా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి న్యాయం చేయమని ధర్నా చేయవలసిన పరిస్థితి వచ్చింది. మా పరిస్థితి ఎప్పటి నుంచో ఉందండి. ఇది ఎప్పుడో పూర్వం మట్టి రోడ్డు అండి ఇది. దాన్ని మేము డొంకలు బాగు చేసుకుని మేము ఎంతో జీవనోపాధం కింద పెంచుకున్నామని కష్టపడి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉండగా మొక్కలు వేసుకోమని సహకరించిన మూలంగా వేసుకున్నామండి. మేము ఇప్పుడు ఇవాళ అర్ధంతరంగా తీసేయాలి కాబట్టి మాకు ఏం లక్షణం లేదండి. మాకు ఆధారం లేదండి. మాకు భూములు లేవండి. ఇంతవరకు మాకు ఎక్కడో కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చిన దారి లేదు. మా ఊరి పేరు చెప్తండి. మా పరిస్థితి ఎలాగ ఉందండి. మా పరిస్థితి మీరు అంగీకరించి మీ ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అది మీకు మనస్ఫూర్తిగా మేము అండి. నా పేరు పల్లాలరావు అండి. మాకు సుమారు 15 కొబ్బరి చెట్ల వరకు ఉన్నాయి. 20 సంవత్సరాలు బట్టి పెంచుకుంటున్నాం. ముసలోళ్ళు అందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు. అటువంటిది ప్రభుత్వం వారు మాకు ఏ విధమైన ఇంటిమేషన్ తీయకుండా, ఏమి చెప్పకుండా అప్పటికప్పుడు చెట్లన్నీ పడగొట్టేశారండి. మేము ఎప్పటి నుంచో వాటి మీద ఆధారపడి ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వారు మాకు ఏదైనా సాయం చేస్తే ఈ చెట్లకి ముసలోళ్ళు బతుకుదెరువు ఉంటాయండి. లేకపోతే అందరూ రోడ్డు మీద పడిపోతారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని సహకారం కోరుతున్నాం. అవసరం అయితే మరి మేము ఇంకా కలెక్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళి నిరహాధ్యక్ష చేయవలసి వస్తుంది. మమ్మల్ని ప్రభుత్వం కోరుకోవాలని కోరుకుంటున్నామండి. సహాయం చేసి చేసామండి. మేము ఎన్నో పోట్లు పడి ఆ మొక్కలు కొని తెచ్చుకుని పోచుకున్నామండి బాబు. పోచుకుని ఎన్నో పోట్లు పడి పెంచుకుని పెరగ తీసుకుని అయ్యా కాపు వచ్చాయండి. ఏదో అప్పుడప్పుడు ఏదో 200, 100, 300, 400 అడిగండి. అలాంటప్పుడు ప్రభుత్వం వారు ఏం చేశారంటే మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా కొట్టేశారండి. ఇప్పుడు నేను ఏమి ఆధారంతో బతకనండి బాబు. నేను ఎలా బతకాలో నాకేం అర్థం అవ్వట్లేదండి. చూసారు ఏది చనిపోయారండి. నేను ఒక్కదాన్ని ఏం చేయనండి. నన్ను ఎవరు పోషిస్తారండి. వాటి మీదే ఆధారంగా బతికిదానండి. అయ్యా ఇంకేం చేయనండి బాబు. నాకు ఏం చేస్తారో చేయండి. మీ చిత్తమండి బాబు. అది మీ చిత్తం మీలో ఉందండి బాబు. నన్ను ఏం చేస్తారో చెయ్యండి బాబు. ఎన్ని చెట్లు పోయినాయమ్మా? 60 సంవత్సరాల కింద మీ